అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమావేశంలో ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మంచి నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా కార్యక్రమం ఏదైతుందో జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. రైతు భరోసా ఇంతకుముందు రైతు బంధు రూపంలో ఏదైతే ఉందో అది సంవత్సరానికి 10,000 నుంచి ఇప్పుడు సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. వ్యవసాయానికి అనుకూలంగా అంటే సాగుకు అనుకూలంగా ఉన్నటువంటి భూములకు ఏ విధమైన పరిమితి లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యవసాయ భూమికి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం రైతు భరోసా రూపంలో చెల్లిస్తుంది. అయితే ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఏంటంటే అసలు రైతు భరోసా కానీ లేకపోతే రైతు బంధు కానీ అంటే ఏంది అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే రాజకీయ పక్షాలు దీని మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, క్వరీలు పెడతా ఉన్నాయి. ఏంటంటే దీనికి పరిమితులు విధిస్తూ ఉన్నారు, దీంట్లో కొద్దిగా సంఖ్య తగ్గిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి చిన్న వివరణ దానికి ఏంటంటే అసలు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అసలు దేని గురించి ఈ అమౌంట్ ఇస్తున్నారంటే ఇది వ్యవసాయానికి పెట్టుబడి సహాయం. వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అంటే ఏంది? ఎవరైతే రైతు ఉన్నారో వ్యవసాయం కోసం అని చెప్పేసి ఎవరైతే విత్తనాల గురించో లేకపోతే అన్యద ఫర్టిలైజర్స్ గురించో లేకపోతే ఇంకా అన్యద ఏ విధమైన పెట్టుబడి అయినా సరే ఎవరు పెడతారు? రైతులు వ్యవసాయం చేసే వాళ్ళే పెట్టుబడి పెడతారు. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేఅవుట్లైన భూములు, నాలా కన్వర్షన్ అయిన ఫ్యాక్టరీ భూములు, లేకపోతే రోడ్లు రహదారుల గురించి ఏవైతే భూములను వదిలిపెట్టినారో దాని మీద రైతులు సాగు చేయరు, దాని మీద ఎటువంటి పెట్టుబడి కూడా జరగదు, ఆ పెట్టుబడి అవసరం లేదు. కాబట్టి రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రైతు భరోసా ఆ సాగుకి అనుకూలమైన భూముల వరకే ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మా క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందే ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహించి రైతులతోని అనేక ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు రైతుల నుంచి కూడా తీసుకున్న పిమ్మటనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతుల పక్షాన ప్రజల పక్షాన రాష్ట్ర క్యాబినెట్కి ముఖ్యమంత్రుల వర్యులకు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నూతనంగా భూమి లేనటువంటి రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, నిరుపేద రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గణించి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కుటుంబానికి 12,000 రూపాయలు ఏదైతే సాయం ప్రభుత్వం ప్రకటించిందో ఇది కూడా అద్భుతమైన ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ హామీలలో భూమి లేనటువంటి వారికి భూమి ఉన్నటువంటి వారికి ఇద్దరికి కూడా లాభం చేకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఆ హామీని నెరవేరుస్తూ రైతు భరోసా 12,000 అయితేనేమి, భూమి లేనటువంటి ఎవరైతే వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 ఇచ్చే కార్యక్రమం మొదటి విడతగా 6,000 రూపాయలను జనవరి 26వ తారీఖున ప్రారంభం చేసుకోవడం శుభపరిణామం. దీనికి కూడా నేను ముఖ్యమంత్రి వర్యులకు క్యాబినెట్కి సంబంధించిన సహచరులందరికీ కూడా నేను హార్దికంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మనందరికీ తెలుసు గ్రామ స్థాయిలో మనకు అనేక సంవత్సరాలుగా రేషన్ కార్డులు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు. చాలామంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరంలో జనవరి 26వ తారీఖున అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నూతనంగా కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దానికి కూడా క్యాబినెట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్యకాలంలో జనరలీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మటుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేస్తున్నటువంటి పార్టీ. గడిచిన సంవత్సరంలో సుమారు 63,000 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి, రైతులకు బోనస్ అయితేనేమి, ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి అనేక విధాలుగా మనం రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి
ఫార్మర్స్ గురించి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే. మీరు చిక్కుల్లో విరుక్కున్నందుకు మీకు ఎంతసేపటికి ఫార్ములా ఈనే ఆలోచనలో వస్తుంది. ఐ థింక్ పండుకున్నా కూడా మీకు అదే ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. కాబట్టి ఫార్ములా ఈ గురించి ఆలోచన చేస్తుంది మీరు. ఒకవేళ పొరపాట్లు ఎక్కడన్నా జరుగుంటే దానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిందే. ఎట్లాగూ న్యాయస్థానంలో ఈ సంబంధించిన కేసు ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే అదేవిధంగా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే మొన్న 2 రోజుల ముందు ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కూడా బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు మా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు ప్రియాంక గాంధీ గురించి కొద్దిగా అగౌరవంగా మాట్లాడినారు. దాన్ని కూడా ఎందుకంటే మనం రాజకీయాల్లో వ్యక్తిగతంగా మనం విలువలు దీనికి సంబంధించిన భాష కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. అందులో ఒక మహిళ మీద పెద్ద కుటుంబం, ఎందుకంటే దేశం కోసమని అనేక విధాలుగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంకి సంబంధించిన ప్రియాంక గాంధీ గారిని పట్టుకొని అగౌరవంగా మాట్లాడడం అనేది అయితే రమేష్ బిద్దూరి గారు చేసినారో ఆ వ్యాఖ్యలను ఆయన విరమించుకొని దేశ ప్రజలకు ప్రియాంక గాంధీ గారికి కూడా క్షమాపణలు చెప్పవలసిందిగా మా తరఫున నేను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో వారి సహాయ సహకారాలతో నేను ఒక 3 నెలల ముందు తెలంగాణకు సంబంధించిన పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా మంత్రివర్యులకు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు నా ధన్యవాదాలు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పాడి రైతుల పక్షాన వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా, నాకు ఇచ్చిన టెన్యూర్లో ఖచ్చితంగా నేను పాడి పరిశ్రమ అభివృద్ధి తెలంగాణలో విజయ డైరీ ఏదైతే ఉందో దాని బాగు కోసం అని చెప్పేసి శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. డైరీకి సంబంధించినంత వరకు సుమారు నిన్నటి రోజున మనకు రాష్ట్ర వ్యాప్తంగా 4,10,000 లీటర్ల వరకు మన పాల సేకరణ జరుగుతూ ఉంది. అదేవిధంగా 3,10,000 పైచిలుకు దాకా మనము సేల్స్ కూడా చేయడం జరుగుతుంది, అమ్మకాలు. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల మనకు విజయ డైరీ ఏదైతే పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో అది కొన్ని ఆర్థికంగా కొన్ని లోటుపాట్లకు లేకపోతే కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంది. దానివల్ల రైతులందరికీ కూడా కొంచెం పేమెంట్స్ కూడా లేటుగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం పక్షాన, సంస్థ పక్షాన పెద్ద మనసుతో మాకు అందరికీ సహకరిస్తున్నందుకు రైతులందరికీ కూడా ధన్యవాదాలు. సహకరించినందుకు, పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ప్రభుత్వ పక్షాన మనకు సంస్థ తరఫున సంస్థకు కానీ లేకపోతే రైతులకు కానీ పాడి రైతులకు కానీ ఎన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలనో అన్ని విధాలుగా అందిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతకుముందు చరిత్రలో విజయ డైరీకి ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇవ్వనటువంటి అనేక మనకు హామీలు కానీ అనేక విధంగా మనకు సహాయ సహకారాలు అందించారు. దాంట్లో ముఖ్యంగా సంస్థ కొద్దిగా నష్టాల్లో ఉంది కాబట్టి మాకు ఒక 100 కోట్లు ఇస్తామని చెప్పి ఒక 100 కోట్లుకి అప్రూవల్ ఇవ్వడం, దాంట్లో ఒక 50 కోట్లకు సంబంధించిన పేమెంట్స్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఆ 50 కోట్లను మనకు బకాయిలు పడ్డ రైతులకు వాళ్ళకున్న బకాయిలను తీర్చే దాని గురించి ఆ 50 కోట్లు మేము రైతులకు ఆల్రెడీ చెల్లించడం జరిగింది. ఇంకో 50 కోట్లకు సంబంధించినంత వరకు కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, బీఆర్ఓ కూడా రిలీజ్ అయింది. దాని పేమెంట్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ పేమెంట్ రాగానే బకాయి ఉన్న మిగతా రైతులందరికీ కూడా మిగతా పేమెంట్స్ కూడా మేము చెల్లించడం జరుగుతూ ఉంది. మనము పాడి సంస్థ తరఫున పాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతులందరికీ కూడా దేశంలోకెల్లా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క కోఆపరేటివ్ రంగంలో ఎవరు కూడా చెల్లించినటువంటి హైయెస్ట్ ధర ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పాడి రైతాంగానికి మనం చెల్లిస్తూ ఉన్నాము. సుమారు ప్రతి లీటర్కి 41 రూపాయల నుంచి 42 రూపాయలు ప్రతి లీటర్కి ఆవు పాలకు మనము ధర చెల్లిస్తూ ఉన్నాం. బర్రెపాలకు మట్టుకు సుమారు 47 నుంచి 48 రూపాయల దాకా బర్రెపాలకు కూడా మనము ధర చెల్లిస్తూ ఉన్నాం. ధర బాగున్నందున మనకు పాల ఉత్పత్తి పెరిగింది, దాంతోపాటు పాల సరఫరా కూడా పెరిగింది. కాకపోతే అమ్మకాలు దానికి అనుగుణంగా పెరగలేదు. దీనివల్ల ప్రతిరోజు సుమారు మనకు 1,00,000 లీటర్ల పైన 1,50,000 లీటర్లు మొన్న నవంబర్ మాసంలో ఒకనొక టైంలో 1,50,000 లీటర్ల పాలు ఎక్సెస్ రావడం, దానివల్ల కన్వర్జన్ కోసం అని చెప్పేసి ఆ పాలను పంపడం, దానివల్ల సంస్థ మీద ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యా, ప్రతిరోజు మనం మంచి ధరిస్తున్నాం కాబట్టి
రైతుల పక్షాన మనకు ప్రతిరోజు మనము అమ్మంగా మిగిలిన పాలు 1.5 లీటర్ల పాలు మన దగ్గర ఉన్నాయి. మరి వీటిని ఏం చేద్దాం? ఎందుకంటే దీనివల్ల సంస్థకు ఆర్థికంగా ప్రతిరోజు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నోటీసు తీసుకుపోగానే ముఖ్యమంత్రి గారు ఒక జియో నంబర్ 45 పాస్ చేయడం జరిగింది. ఈ జియో ఏం చెప్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కానీ, అంటే గురుకులాలు కానీ, హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఏవైనా సరే ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినంత వరకు ఎక్కడ పాల కన్సంప్షన్ ఉన్నా, ఎవరు పాలు వాడినా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలన్నీ కూడా విజయ డైరీకి సంబంధించిన పాలే కొనాలి అనే ఒక జియోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది తీసుకురావడం వల్ల ప్రతిరోజు సుమారు మనకు 45,000 నుంచి 50,000 లీటర్ల వరకు పాల సేల్ అనేది పెరిగింది. దానివల్ల కొద్దిగా మన నష్టాలు తగ్గేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ICDS విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మనము విజయ డైరీ పాలనే వాడాలని చెప్పేసి ఇంకో నిర్ణయం తీసుకోవడం, దానివల్ల ప్రతిరోజు ఇంకొక 50,000 లీటర్ల వరకు పాలను కూడా మనము సంస్థ తరఫున విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ప్రతిరోజు నాణ్యమైన పాలను పిల్లలకు బాలింతలకు మనం ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల కూడా ప్రతిరోజు మనకు ఇంకొక 50,000 లీటర్ల పాల మనకు సేల్స్ కూడా పెరగడం జరిగింది. అంటే ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రతిరోజు 1,00,000 లీటర్ల పాలు పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నుంచి కొనుగోలు చేస్తూ మనకు ఇతోధికంగా మనకు నష్ట నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇవి రెండే కాకుండా మళ్ళా మనకు మిగిలిపోయిన పాల నుంచి మనం పాల పౌడర్ తయారు చేస్తాం, నెయ్యిని తయారు చేస్తాం. ఏదైతే ఉత్పత్తి అవుతున్న నెయ్యి ఉందో సుమారు ఒక 2 నెలల ముందు 1,100 నుంచి 1,200 టన్నులు మన దగ్గర పెరిగిపోయి ఉండింది. ఎందుకంటే మార్కెట్లో నెయ్యికి సరిపడా మనకు సరసమైన రేట్ రావట్లేదు. ఇదే విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే రాష్ట్రంలో ఉన్న ఎండోమెంట్స్ శాఖలో ఉన్న అనేక దేవాదాయ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి అనేక టెంపుల్స్ ఏ ఉన్నా కూడా సరే ప్రతి ఒక్క టెంపుల్ కూడా, ప్రతి ఒక్క గుడి దేవస్థానం ఏదైతే ఉందో అన్ని దేవస్థానాలు కూడా విజయ డైరీకి సంబంధించిన నెయ్యినే వినియోగించాలనే ఒక రూల్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం, దీనివల్ల కూడా మనము మన దగ్గర పేరుకుపోయి ఉన్నటువంటి నెయ్యి ఘీ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళా దేవాదాయ శాఖ కొనడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ఆ విధంగా కూడా లబ్ధి చేకూరింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిల్క్ పౌడర్ కూడా సుమారు మనకు ఒక 1,500 టన్నుల పౌడర్ కూడా మన దగ్గర నిల్వ అయిపోయి ఉంది. ఈ 1,500 పౌడర్ కూడా మార్కెట్లో ఆక్షన్ పిలిస్తే మన ఉత్పత్తి వ్యయం కేజీకి 400 రూపాయలు అయితే 200 రూపాయలే మనకు టెండర్లో ఆక్షన్లో బయర్ వస్తూ ఉన్నాడు. సుమారు సగానికి సగం మనం నష్టపోతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకురాగానే అది కూడా మనము శిశు సంక్షేమ శాఖ ద్వారా మనకు బాలామృతం అనే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో పిల్లలకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలకి ఇచ్చే బాలామృతంలో పాల పొడి వినియోగం ఉంటుంది కాబట్టి అది కూడా కర్ణాటక నుంచి వాళ్ళు కొంటున్నారు. అది కూడా కర్ణాటక నుంచి ఆపేసి ఆ పాల పొడిని కూడా మన విజయ డైరీకి సంబంధించిన మిల్క్ పౌడర్నే వినియోగంలోకి తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన వెసులుబాటు కూడా మేము దాని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డైరీ రంగానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతులకు ఎన్ని విధాలుగా సహకరించాలనో ఆర్థిక పరంగా కానీ, పాల ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్కి అనుగుణంగా పాల సేల్స్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ, ఘీ సేల్స్కి నెయ్యికి సంబంధించిన సేల్స్ కూడా సపోర్ట్ చేస్తూ, పాల పౌడర్కి సంబంధించిన సేల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతలా ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా పాడి రంగానికి మనకు అవసరానికి మనకు ఆదుకునే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. కాబట్టి మరొక్కసారి పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్గా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతుల తరఫున ముఖ్యమంత్రి వర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్కి సంబంధించిన మంత్రులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, నల్గొండ జిల్లా ప్రజలకు ముఖ్యంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.